ఎదిలారా మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో 4,00,00,000 జనాభా ఉంది. దానికి హైదరాబాదు చాలా వందల సంవత్సరాలుగా అభివృద్ధి జరుగుతూ ఉన్నది. సరే, భాగ్యనగరం అంటారు, భాగమతి వీళ్ళ కట్టారంటారు, హైదరాబాద్ అంటారు, చంద్రబాబు నాయుడు నేనే కట్టానంటాడు సైబరాబాద్ని కట్టి. సో అది వందల సంవత్సరాలు కూడా జరుగుతూ ఉంది. సో ఏది ఏమైనా మద్రాసు ఫిల్మ్ ఇండస్ట్రీ దాన్ని తీసుకురావడంలో సక్సెస్ అయిన తర్వాత హైదరాబాద్ ఫిల్మ్ ఇండస్ట్రీ కేంద్రంగా మారినటువంటి పరిస్థితిని రామోజీ ఫిల్మ్ సిటీ, అన్నపూర్ణ స్టూడియోస్, ఇంకా ఎన్టీఆర్కి సంబంధించినటువంటి స్టూడియోస్ ఇవన్నీ ఉన్నాయి. హరికృష్ణకి సంబంధించిన స్టూడియోస్ ఇవన్నీ ఉన్నాయి. సో ఆ విధంగా తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ కీలకమైంది. తెలంగాణ రాష్ట్రానికి మూడు ప్రధానమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. అవి హైదరాబాద్ కేంద్రంగా ఉన్నాయి. ఒకటి ఫిల్మ్ ఇండస్ట్రీ, 2 ఐటీ పరిశ్రమ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, 3వది ఫార్మా రంగం. రూపాయలు ముప్పావల, ఒక్కొక్కటి పావలా చొప్పున, ఫార్మా పావల, ఐటీ పావల, ఫిల్మ్ ఇండస్ట్రీ పావల, రూపాయలు ముప్పావల అక్కడి నుంచి ఆదాయం వస్తుంది. అది ఉన్నటువంటి 4,10,00,000 మంది హైదరాబాద్ కేంద్రంగా ఉంది నివాసం. సో ఆ విధంగా ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. హైదరాబాద్కి సంబంధించి విమానాశ్రయాలు ఉన్నాయి. శంషాబాదు 2 విమానాశ్రయాలు ఉన్నాయి. సో విమానాశ్రయ కొత్తది ఆ విధంగా ఉన్నది. ఇక మూసీ నది అనేది దక్షిణ కొరియా బేస్డ్గా సిఎల్లో చాంగ్సే చాన్ అనే నది మురికోపంగా ఉండేది దక్షిణ కొరియాలో. దాన్ని మంచిగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. మూసీ నది కూడా ఆ విధంగానే వెళ్తూ ఉన్నారు. ఇంకొకవైపు హైదరాబాద్ నగరం అంతా చెరువు అలుగులలో, నాళాలలో కట్టారు. సో ఇదేదో హైడ్రా పేరుతో చేస్తూ ఉన్నారు. పేదలకు ఇల్లు పోయినటువంటి పేదలకు డబుల్ బెడ్రూమ్లు కట్టివ్వండి, ఇళ్ళ స్థలాలు ఇవ్వండి. సో ధనికులకు సంబంధించి కావాలని కట్టినట్టుగా తక్కువ రేటుకు వచ్చి దాన్ని మిడిల్ క్లాస్ వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అవకాశం ఉన్న మేరకు వేరే చోట్ల ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇక మురుగునీరుని శుద్ధి చేసే కార్యక్రమం దాన్ని తీసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో వైట్ ఎకానమీ చాలా ప్రధానమైంది. ఇలా బ్లాక్ మనీ ట్రెండ్ నడుస్తూ ఉంది, హవాలాలు నడుస్తూ ఉన్నాయి. వ్యాపారం, వినోదం, సంస్కృతి, రక్షణ, ఉపాధి కల్పన వీటన్నింటికి సంబంధించి వైట్ ఎకానమీ అంటారు దీన్ని. ఫ్యాక్ట్ చేయటం, దొంగ అకౌంట్ లేకుండా పాన్ కార్డు లింకప్తో చేసే కార్యక్రమం ఆ విధంగా ముందుకెళ్ళాలి. ఇప్పటికే చెప్పినట్టుగా ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఫిల్మ్ ఇండస్ట్రీ, ఫార్మా రంగం, మెట్రో, ఇంకా చారిత్రక కట్టడాలు వీటన్నిటిని చేసుకుంటూ మౌలిక వస్తువులు అన్నీ ఎంతమంది ప్రజలకి మౌలిక వస్తువులు, త్రాగునీరు, రోడ్లు, కరెంటు, టెలిఫోన్ సౌకర్యం, వైఫై సౌకర్యం, పార్కులు, జిమ్లు, యోగా సెంటర్లు, హెల్త్ సెంటర్స్, దాంతోపాటు పెన్షన్లు, ఇట్లా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వాళ్ళకు ఉపాధి కల్పన, ఇళ్ళు ఇవన్నీ ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా కోఆర్డినేషన్ చేసి లేబర్ డిపార్ట్మెంటు, ప్రభుత్వం, ఎన్జిఓస్ ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నవ హైదరాబాద్ నిర్మించే కార్యక్రమం చేద్దాం. ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, డిస్క్రిప్షన్లో కూడా ఇన్బాక్స్లో మరింత సమాచారం రాస్తానని తెలియజేసుకుంటూ, పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్య ఆర్గనైజర్.